కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఇతర పార్టీల కంటే కూడా బీఆర్ఎస్ లోనే హాట్ టాపిక్ గా మారింది. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫం ఇచ్చింది. ఓడినప్పుడు ఎమ్మెల్సీని చేసింది. అయినప్పటికీ తాను ఆశించిన పదవి రాలేదన్న కారణంతో పార్టీని వీడారు జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ లో చేరే ముందు కాంగ్రెస్ ను విమర్శించారు. అయితే గతంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సారథ్యంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని, రేవంత్ రెడ్డి దార్శనికత గొప్పదని చెప్పారు. ఇటీవల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొగిడారు. వివిధ సందర్భంలో బీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ ను ఏకంగా హౌల అనే పదంతో తిట్టారు. అసెంబ్లీలోనూ కేసీఆర్ ను నిలదీసి పరువు తీశారు. అలాంటి జీవన్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడమే తప్పని, అది సరిపోక కేటీఆర్ ఏకంగా జీవన్ రెడ్డిని పొగడడం ఏంటనే చర్చ బీఆర్ఎస్ లో మొదలైంది. శ్రేణులను ఆగ్రహానికి గురి చేసింది. అంతేకాకుండా గతంలో జీవన్ రెడ్డి కేటీఆర్ ను తిట్టిన వీడియోలు బయటకు రావడంతో ఆ అంశంపైన ప్రజల్లో భారీ చర్చ నడుస్తోంది.